సురేష్ అయితే ఆర్సీబీ జీటీ రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. అందులో ఫస్ట్ టాస్ గెలిచిన జీటీ ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చింది అనమాట ఆర్సీబీకి. మరి ఆర్సీబీ మంచి బ్యాటర్స్ ఉన్నారు, బాగా ఆడారు. విరాట్ కోహ్లీ కూడా 43 స్కోర్ చేయడం జరిగింది. మంచి విన్నింగ్ అయితే అయింది. ఆర్సీబీకి 254 స్కోరు కొట్టడం జరిగింది 20 ఓవర్లో. అంటే చాలా బాగా ఆడారు, మంచి స్కోర్ పోయింది. కానీ మరి ఇందులో జీటీ చేసిన తప్పులు ఏంటంటే మిస్ ఫీల్డ్ చేయడం, 2 సార్లు రజత్ పటిదర్ 2 క్యాచ్లు మిస్ చేయడం, అండ్ చాలా మిస్ ఫీల్డ్ బాల్స్. ఒక్కటే ఓవర్లో 26 రన్స్, 15 రన్స్, 20 రన్స్ అలా ఇవ్వడంతో చాలా బాగా కొట్టి 254 స్కోర్ అయితే చేయడం జరిగింది. మిస్ ఫీల్డ్ వల్లే జీటీ చేసిన తప్పు ఏంటంటే మిస్ ఫీల్డ్ బౌలింగ్ కూడా ఏమంత మంచిగా బౌలింగ్ అయితే మంచిగా లేదు. మరి వాళ్ళు ఏం ఆడారు తెలుసా? ఆడడం ఎలా ఆడాలి, ఒక రేంజ్లో ఆడాలి. వాళ్ళు ఎలా కొట్టారు, ఆర్సీబీ ఎలా కొట్టారో దాన్ని గుర్తుపెట్టుకొని ఒక రేంజ్లో ఆడి చూపించాలనుకొని అసలు 4 ఓవర్లకే 3 వికెట్లు పడ్డాయి, పటాపటా వికెట్లు పడ్డాయి. అంటే టెన్షన్ పడిపోయారు లాస్ట్కి వస్తే. మరి వీళ్ళు వాళ్ళలాగా మిస్ ఫీల్డింగ్ అలా ఏం చేయలేదు, జీటీ లాగా మిస్ ఫీల్డింగ్ అయితే అస్సలు చేయలేదు. జీటీ లాగా చేయకుండా చాలా అద్భుతంగా ఆడి మంచి వికెట్లు తీసుకున్నారనమాట. గిల్ కానీ వీళ్ళందరూ చాలా అంటే చాలా మంచి గిల్లు వీళ్ళందరినీ మంచిగా అవుట్ చేసి మంచి వికెట్ తీసుకున్నారు. అయితే మరి 20 ఓవర్ల లోపు ఏం జరిగిందంటే ఆల్అవుట్ అయితే అయిపోయినారు. ఏది 19 ఓవర్కు ఆల్అవుట్ అయినరు జీటీ ఆల్అవుట్ అవ్వడంతో వీళ్ళు రేంజ్లో రెచ్చిపోతున్నారు. ఫస్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది. ఆర్సీబీ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ తలబడి సాయంత్రం ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఉంది. వీరిద్దరు కొట్టుకొని ఒకరు జీటీతో తలబడి అక్కడ ఫైనల్కి రావాలి. అది ఎవరో రాదు, ఎస్ఆర్హెచ్ వస్తుంది అని బల్లగుద్ది చెప్తున్నారు అనమాట. చాలా మంచిగా ఆడతారని. ఓకే ఫ్రెండ్స్, జీటీ పరిస్థితి ఇలా అయింది. మరి చూద్దాం ఎలా ఆడతారు.